యెజబెలు యొక్క ఆత్మ కలిగినటువంటి ఆహాబు తన భార్య చేత ప్రేరేపించబడుతూ ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి ఆహాబు గురించి ఎందుకు చెప్తున్నానంటే, యెజబెలు ఆత్మ ఎవరిని ప్రేరేపిస్తుందండి? ఇప్పుడు అదే యెజబెలు ఆత్మ సంఘమును ప్రేరేపిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఇవ్వబడిన దానిని గట్టిగా పట్టుకోలేక ఏం చేస్తున్నామండి? విడిచిపెట్టేస్తున్నాం. అంటే మన విలువైనటువంటి జీవితాన్ని ఏమవుతున్నామంటే, మన విలువైన జీవితాన్ని విలువైన జీవితంగా చూపించుకోవడంలో విఫలమైపోయి ఏమవుతున్నామంటే రాజీ పడుతున్నాం. ఏమిటండి? రాజీ పడుతున్నాం. ఇప్పుడు మీరు బ్రతుకుతున్నారే, ఆ బ్రతికే రాజీ బ్రతుకు. మనం బతుకుతున్నామే, అదే రాజీ బ్రతుకు. ఏంటి, ఎలా బ్రతుకుతున్నామండి? ఇలా ఇవ్వబడినటువంటి విలువైనటువంటి జీవితాన్ని విలువైనటువంటి జీవితంగా కట్టుకోవడం మానేసి యెజబెలు ఆత్మను కలిగిన వారమై జీవిస్తున్నాం. చూశారు? అదే